ఎగ్ మొత్తం కొంతమంది ఎగ్ మొత్తం పెట్టేస్తూ ఉంటారు, కొంతమంది ఎగ్ వైట్ పెడుతూ ఉంటారు. అంటే ఎల్లో ఎగ్ పెడితే హెయిర్ ఫాల్ అవుతుందా పెడితే? అలా ఏం లేదు. సో ఇప్పుడు ఎగ్లో కూడా మనం ఎగ్ వైట్ ఎందుకు పెడతాము అంటే దాంట్లో ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఇది స్కాల్ప్ కంటే కూడా హెయిర్కి బెటరు. సో ఇప్పుడు మనం హెయిర్కి అది ఎగ్ వైట్ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఒక కోటింగ్ లాగా వస్తుంది అనమాట. అందుకే మీరు చూస్తారు ఆ ఎగ్ వైట్ పెట్టి హెయిర్ వాష్ చేసుకుంటే మనకి ఒక షైనీ హెయిర్ లాగా కనిపిస్తుంది. సో ఆ ప్రోటీన్ కోటింగ్ ఉన్నంత వరకు మీకు అట్లా అనిపిస్తుంది. సో మళ్ళీ ఒక 3-4 వాషెస్ తర్వాత అది పోతుంది కనుక అగైన్ మళ్ళీ అది డల్ అయిపోతూ ఉంటుంది. ఎగ్ వైట్ బెటర్ అంటారా? ఎగ్ వైట్ పెట్టచ్చు. ఓకే, మంత్లీ కొంతమంది 1 వీక్ పెడతారు, లేదంటే మంత్ ఎక్కువ సార్లు కూడా పెడుతూ ఉంటారు. ఏది కరెక్ట్ అంటే ఎలా పెట్టడం? సో అందరిది మళ్ళీ హెయిర్ టైప్ డిఫరెంట్ ఉంటుంది. సో ఎవరికైనా ఇప్పుడు సెన్సిటివ్గా ఉంది, ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది, లేదు అంటే కలర్ ఎక్కువ చేసుకుంటారు, అలాంటి వాళ్ళలో నేను ఇవన్నీ రికమెండ్ చేయను. నార్మల్గా ఇప్పుడు ఎవరైనా టీనేజర్స్ ఉన్నారు, లేదు అంటే ఇప్పుడు హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్ ప్రాబ్లమ్స్ లేవు అంటే అలాంటి వాళ్ళు వన్స్ అ మంత్ పెట్టుకోవచ్చు.